సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలి. ఓకే, సజ్జపిండి, శనగపప్పు, ఇది కొంచెం ఒక 1 hour వాటర్లో నానబెట్టుకుని తెచ్చుకున్నది. ఇది జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది సొరకాయ తురుము. సో స్టార్ట్ చేద్దామా? సరే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ అయితే? డీప్ ఫ్రై ఐటమ్. సో మనము ఆయిల్ హీట్. ఫస్ట్ ఇది సజ్జపిండి అండి. తర్వాత జీలకర్ర అండి. కొంచెం కరివేపాకు. ఓకే. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సరిపడా సాల్ట్. ఇది శనగపప్పు. ఇది సొరకాయ తురుము. అన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. సో ధనలక్ష్మి గారు, అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ధనానా, లక్ష్మీనా? లక్ష్మి అని. లక్ష్మి అని పిలుస్తారా? మీ వారేమని పిలుస్తారు? లక్ష్మి అని. సో మీ హాబీస్ ఏంటి? మీకు ఇంట్లో ఖాళీ సమయం దొరికితే మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని చేసుకుంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుంటున్నారు. శ్లోకాలు నేర్చుకుంటున్నారా? ఎందుకనండి? అంటే చదివితే మంచిది కదా. చదివితే మంచిది అంటే చదవడం వరకు ఓకే, దాన్ని మరీ నేర్చుకోవడం కూడా గ్రేట్ అని. భగవద్గీత చదివారా ఇంతకీ? భగవద్గీత చదవలేదండి, ఫస్ట్ శ్లోకాలే నేర్చుకుంటున్నాను. నైస్ నైస్. ఏదైనా ఒక శ్లోకం చెప్పండి మా కోసం. ఇది భక్తి యోగం అని 12వ అధ్యాయం అండి. ఫస్ట్ శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. నైస్ నైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇలా క్లాసెస్ నేర్చుకుంటున్నారని నాకు కూడా నేర్చుకోవాలని. అయిపోయింది. ఓకే. సో కలిపేసుకున్నావా? కలిపేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది చూడండి. ఇది ఇలా కలుపుకోవాలండి. ఓకే. ఇంకా వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది సొరకాయ తురుము వేసాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఇది ఇంకా పేపర్ మీద వడల్లాగా చేసుకున్నాం. సో మహారాష్ట్రకు సంబంధించిన ఫెస్టివల్స్ ఏంటి? ఏమేమి చేసుకుంటున్నారు అక్కడ ఫెస్టివల్స్? మేమైతే ఏం చేసుకోండి. ఓకే. అంటే వాళ్ళవైనా ఉంటాయి కదా, పక్కింట్లో ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. ఉంటాయి, వాళ్ళు అంటే తాంబూలం తీసుకోవడానికి అలా పిలుస్తారు అంతే. అంటే ఆల్మోస్ట్ మనవి ఏమి. హిందీ కానీ మరాఠీ కానీ వాళ్ళతో మాట్లాడడానికి? హిందీ మాట్లాడతాను, మరాఠీ రాదు. అంటే మరాఠీలో ఇలా కొంచెం చిన్న చిన్న బౌల్స్ తీసుకొని హిందీ ఎప్పుడు నేర్చుకున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాతే అండి. నాకు ముందు అంత క్రితం రాదు మాట్లాడటం. ఇప్పుడు 5 years నుంచి అక్కడ ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసింది. అంటే మరాఠీ అదైతే మా పాపకి స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకు వచ్చు, మాకైతే రాదు. ఎందుకంటే నాకు మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా మంది హిందీలో కూడా మాట్లాడతారు. హిందీ వస్తే సరిపోతుంది, ఇండియాలో ఎక్కడైనా బతికేయచ్చు. ఇలా చేసుకుని ఆయిల్ సో మీరు ఎక్కువ వెజ్ లోనే ట్రై చేస్తూ ఉంటారా డిఫరెంట్ ఐటమ్స్? అవునండి, నాన్ వెజ్ తక్కువే కొంచెం. అంటే నాన్ వెజ్ లో రెగ్యులర్ గా ఎప్పుడు చేసుకునే వెరైటీస్ చేసుకుంటాము, కానీ ఇవైతే మాత్రం నాకు ఇంట్రెస్ట్ కొంచెం. అన్ని వెరైటీస్ చేసుకుంటాం. అంటే అక్కడ మనం బయటకు వెళ్ళి తినాలి అంటే మనకి
ఇక్కడ దొరికేవి ఏమి మనకి అక్కడ వడా దొరకవు. పావు, మిసల్ పావు అవే ఉంటాయి. అవి మనం ఎక్కువ తినలేం కదా, అవును. ఎప్పుడన్నా ఒకసారి ఒకసారి తింటాం. తినొచ్చు. ఇంకా అందువల్ల మేము అన్ని ఇంట్లోనే చేసుకుంటాం ఏది కావాలి. సో మనం డైరెక్ట్ తినచ్చు లేకపోతే దీనికి ఏమైనా డైరెక్ట్ గా తినొచ్చండి, లేదంటే సాస్ తో తినొచ్చు, లేదంటే పెరుగుతోటి కూడా తినొచ్చు. డైరెక్ట్ గా తింటేనే చాలా బాగుంటుంది. మనం ఎక్కడికన్నా జర్నీలో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు స్నాక్స్ కావాలి తీసుకెళ్ళచ్చు. ఇది తింటే ఆకలి వేయదన్నమాట త్వరగా. ఓకే, ఎక్కువ టైం మనం సో ఏదైనా మనం బయటకు వెళ్తున్నాం పని ఉందంటే మార్నింగ్ ఇట్లాంటివి తినేసి వెళ్ళిపోతే బెటర్ కదా. ఏదో ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఏమన్నా స్నాక్స్ లాగాను అవుతుంది, మనకి ఫుడ్ ఎక్కడన్నా దొరకకపోయినా కానీ తింటే ఆకలి వేయదు కదా తొందరగా. ఇది చాలా బాగుంటుంది తింటా. ఇది కూడా మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. అంటే అక్కడ చేస్తారు కానీ వాళ్ళు ప్యానం మీద ఆయిల్ వేసి తాల్ పీట్ అంటారు అనమాట, అలా చేసుకుని తింటారు వాళ్ళు. కానీ నాకు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంది. అంటే పిల్లలు అందరూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారు. ఇంకా అందువల్ల నేను ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుని తింటాను. ఓకే అండి, సజ్జల ఈ వడ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. సజ్జల వడ రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సజ్జ వడలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, నానబెట్టిన పచ్చిశనగపప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, సజ్జపిండి. సజ్జ వడలు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని సజ్జపిండి, జీలకర్ర, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పచ్చిశనగపప్పు, నానబెట్టిన సొరకాయ తురుము వేసి బాగా కలిపి వాటిని చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సజ్జ పిండితో వడలు రెడీ.